హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పీ3 కిక్. ఈరోజు తాజా అప్డేట్స్లోకి వెళ్తే క్రికెట్. సో బంగ్లాదేశ్ వర్సెస్ ఐర్లాండ్ ఫస్ట్ టెస్ట్ థ్రోట్ డే చూసుకుంటే స్టంప్స్కి బంగ్లాదేశ్ 587 ఫర్ 8 వికెట్స్కి డిక్లేర్ ఇచ్చింది. అండ్ విత్ 301 రన్స్ హెల్తీ లీడ్తో ఇన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో. సో తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ దిగిన ఐర్లాండ్ 86కే 5 వికెట్స్ కోల్పోయింది. సో చూస్తుంటే రేపు ఫస్ట్ సెషన్ అయిపోయేలోపే మ్యాచ్ ముగిసిపోయేలా ఉంది. మేబీ వన్ మోర్ సెషన్ కూడా ఆడొచ్చు. సో బంగ్లాదేశ్ గోయింగ్ టు విన్ దిస్ ఫర్ షూర్ అని అనిపిస్తుంది. అండ్ వెన్ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఏ మధ్య అనఫీషియల్ ఓడిఐ జరుగుతుంది ఇన్ ద కెప్టెన్సీ ఆఫ్ తిలక్ వర్మ. సో సౌత్ ఆఫ్రికా 45 ఓవర్స్ కొంచెం 251 రన్స్ కొట్టింది విత్ 6 వికెట్స్ లాస్. దాని తర్వాత వెస్టిండీస్ న్యూజిలాండ్ మధ్య సిరీస్ జరుగుతుంది. అందులో భాగంగా T20లో 5 T20s జరుగుతాయి. సో ఆ 5 T20sలో 4 T20s హ్యాపెన్ అండ్ ఒక T20 రెయిన్ వల్ల క్యాన్సిల్ అయింది. సో 4 T20sలో 3 వచ్చేటప్పటికి న్యూజిలాండ్ గెలిచింది ఈరోజు జరిగిన మార్నింగ్ ఫైనల్ T20తో కలిపి. సో గెలిచి సిరీస్ని కైవసం చేసుకుంది. అండ్ వెన్ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, ఐపీఎల్ ట్రేడ్లో కొత్త న్యూస్ అయితే హల్చల్ చేస్తుంది. షెడ్యూల్ టాకుని ఎల్ఎస్జీ నుంచి ఎంఐ ట్రేడ్ చేసుకుని దాని ప్లేస్లో అర్జున్ టెండూల్కర్ని ఇస్తున్నారని. సో ఇది కనుక నిజంగా జరిగితే ఇద్దరు ప్లేయర్స్కి ప్లస్ అని చెప్పాలి. షెడ్యూల్ టాకుని ముంబై రావడం ముంబైకి ప్లస్, అండ్ అర్జున్ టెండూల్కర్ ఎల్ఎస్జీకి వస్తే ఎల్ఎస్జీలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్లేయింగ్కి. బికాజ్ ఎంఐలో ఉన్నంతసేపు బికాజ్ ఆఫ్ హై రేటెడ్ ప్లేయర్స్ అండ్ అందరి వల్ల పెద్ద ఛాన్స్ రావట్లేదు. బట్ ఇక్కడికి వస్తే ఆర్థక్ ఛాన్స్ వచ్చి స్కోప్ వస్తుంది, ఇలా అతని టాలెంట్ కానీ అదంతా చూపిస్తాకి అని అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ అప్డేట్ ఇది, హార్దిక్ పాండ్యా ఈ సౌత్ ఆఫ్రికా సిరీస్ అయిపోయిన తర్వాత సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఆడుతున్నట్టు మనకి న్యూస్ అయితే ఉంది. సో చూడాలి హౌ ఇట్ హ్యాపెన్స్. థ్యాంక్స్ గాయస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ పక్కాగా చేయండి గాయస్. బాయ్ గాయస్.